హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు బైబిల్ నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుపోయే ముందు ఒక మాటను షేర్ చేసుకుందాం. ఆ, మనము మన దేవుడు మనకి ఏదైతే స్థానాన్ని ఇచ్చారో, దేవుడు మనల్ని ఏ రోల్లో అయితే ఉంచారో ఆ రోల్కి మనం మన యొక్క సామర్థ్యము మొత్తం 100కి 100% ఇవ్వగలుగుతున్నామానని మనం ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మనం పెద్ద అయ్యే కొద్దీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం పేరెంట్స్ యొక్క అండర్లో మనం ఉంటాము. తర్వాత కొంచెం మనము తర్వాత టీచర్స్ అండర్లోకి వెళ్తాము. టీచర్స్ చెప్పినట్టుగా వింటేనే మనకి మంచి మార్కులు సంపాదించుకోగలుగుతాము. అలాగనే పేరెంట్స్ చెప్పినట్టుగా వింటేనే మనం ఒక మంచి బుద్ధిని మనం కలిగి అలవాటు అవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగనే మ్యారేజెస్ తర్వాత మనం అప్పటి వరకు నేర్చుకున్న ప్రతి గుణాన్ని ప్రదర్శించవలసిన ఒక టైం అనేది ఆఫ్టర్ మ్యారేజే మనకి దొరుకుతుంది కదా, వస్తుంది. సో మ్యారేజ్ తర్వాత మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేయగలగాలి అని అంటే, అప్పటి వరకు మనం టీచర్స్ నుంచి నేర్చుకున్న విషయాలు కొన్ని ఉంటాయి, పేరెంట్స్ దగ్గర నుంచి చాలా వరకు నేర్చుకున్న విషయాలు చాలా వరకు ఉంటాయి కదా. చుట్టుపక్కల వాళ్ళని చూసినప్పుడు మనం కొన్ని సంగతులను గమనిస్తాం, నేర్చుకుంటూ ఉంటాం. ఇవన్నిటిని మనం ప్రదర్శించడానికి మనకు ఒక స్టేజ్ ఏంటి అని అంటే మ్యారేజ్ అనే ఒక చిన్న స్టేజ్ ద్వారా మనకి అవకాశం వస్తుందండి. అవకాశం అంటే కంపల్సరీ కదా, ఒకటి మనకి రోల్ ఒకటి వస్తుంది కదా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని తెలిసిందే మనకి అందరికీ కదా. సో చాలా ఆర్భాటంగా సంతోషంగా మనం ఒక మ్యారేజ్లోనికి మనము స్టెప్ ఇన్ చేస్తాము. సో మనకు ఒక టైం వస్తుంది, ప్రతి దానికి ఒక టైం ఎట్లాగైతే ఉంటుందో ప్రతి మనిషి యొక్క ప్రవర్తన పరీక్షలో పెట్టాలి అని అంటే అదొక విధంగా చెప్పాలంటే పెళ్ళినే. ఓకేనా? పెళ్ళి తర్వాతని మన యొక్క అసలైన స్వరూపం ఏంటి, నిజ స్వరూపం ఏంటి, లేకపోతే మనం ఎలా బేర్ చేసుకోగలుగుతాము, మనం ఎలా సమస్యల్ని తట్టుకోగలుగుతాము, డీల్ చేయగలుగుతాము, ఇవన్నిటిని గురించి మనం తెలుసుకోగలిగేది పెళ్ళి తర్వాతనే కదండి. సో ఇంత విధంగా పెళ్ళి అని వింటున్న మనము కొన్ని టైమ్స్ చాలామంది కూడా చాలా వరకు మనం చాలా ఊహలు ఊహించుకుంటూ ఉంటాము. ఆ ఊహల్లో ప్రధానమైనది పెళ్లి తర్వాత ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, సో ఇట్లాంటి మనకు ఎదురుపడినప్పుడు మనం ఈజీగా అనుకుంటామండి, ఒక మనిషిని మనము మార్చుకుందాము, నేను మార్చుకోవాలి అని అనేసి ఎలా అంటే ఫుల్ కంకణం కట్టుకుంటాం కదా. అంటే స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాం మనము, ఎలా అయినా నా ప్రేమ ద్వారా మార్చుకోవాలి, లేకపోతే నేను ఏం చేశానైనా ఈ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ని, లేకపోతే ఒక నేచర్ని, ఇబ్బంది కలిగించే మాటలని, మనస్సుని పూర్తిగా మొత్తంగా ఒక మనిషిలాగా నేను మార్చుకోవాలి అని అనేసి డిసైడ్ అవుతూ ఉంటాం కదండి. అలాగా డిసైడ్ అయిన తర్వాత నుంచే మనము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం చాలా ప్రయత్నిస్తుంటాము, అన్ని ట్రయల్స్ వేస్తూ ఉంటాము. మనకు తెలిసిన మైండ్ అంతటిని ఉపయోగించేసేసి పక్కన ఫ్రెండ్స్ యొక్క సజెషన్స్ తీసుకొని, లేకపోతే దేవుడి వాక్యాలు విని అన్ని విధాలుగా కూడా అన్నిటి నుంచి A నుంచి Z వరకు కూడా మనం అన్నిటినీ ప్రయోగిస్తాం. అయినా ఆఖరికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనిషి యొక్క స్వభావము మారదు కదా. సో అట్లాంటి టైమ్స్లోనే ఆడవాళ్ళకి చాలా ఇరిటేషన్ వస్తుంది, మగవాళ్ళకు కూడా ఉంటారు. ఓకేనా? సో వాళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఈ పెళ్లి చేసుకొని నేను అనవసరంగా ఈ మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాను, లేకపోతే అనవసరమైన అని అనేసేటువంటి ఒక పదము మనం మనసులో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అనవసరం, వేస్ట్, ఇంకెంత ప్రయోగించినా కూడా ఈ మనిషి మారడు అని అనేసి ఒక డెసిషన్కి వచ్చేస్తుంటాం కదండి. ఆ డెసిషన్ నుంచి సెపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ మనిషి మీద మనము అప్పటి వరకు మార్చుకోవడానికి మనం ప్రయోగించిన ప్రయోగాలన్నిటినీ ఒక పాజిటివ్ వేలో మనం ప్రయోగిస్తే తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఎట్లా ఉంటుందని అంటే మొత్తం ఆపోజిట్ అయిపోతాం మనమే కదా. సో అప్పటి వరకు తల్లిదండ్రుల దగ్గర, స్కూల్లో, కాలేజ్లో ఎంతో మంచి ఒబీడియంట్గా అనిపించుకున్న మన యొక్క వ్యక్తిత్వము రెవల్యూషనరీగా మారిపోతుంది. ఎందుకంటే మన మైండ్లో మనం ఫిక్స్ అయిపోతాం కదా, నీకెంత ప్రేమ చూపించినా నీ మారలేవు అని అనేసి మనం డిసైడ్ అయిపోతాం కదండి. సో దాని నుంచి సెపరేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? సో అది ఎక్కడి వరకు దారితీస్తుందని అంటే ఆఖరికి అది నాశనానికి దారితీస్తుంది. ఓకేనా? అది అవతల వ్యక్తి యొక్క నాశనాన్ని తీసుకురావచ్చు, లేకపోతే మనంతట మనము నాశనం చేసుకునే విధంగానైనా కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే అదంతా కూడా చేస్తున్నది అపవాది. నెగిటివ్ ఏదైనా జరుగుతుందంటే మనకు అపవాదే కదా మనకి ఒకటి మెయిన్. సో మనము దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు మన యొక్క నేచర్ని మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకున్నా కూడా మనంతట మనము కంట్రోల్ని తప్పిపోతూ ఉంటాం కదండి. సో ఇవాళ ఈ మెసేజ్ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఎవరు కూడా సొంతంగా నేను ఒక వ్యక్తిని మార్చుకోగలగాలి, నేను మార్చుకుంటాను అని అనేసి ఎవరు కూడా డిసైడ్ చేసుకోవద్దు. డెసిషన్ మెయిన్గా
డెసిషన్ తీసుకోవద్దు. ఓకేనా? ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చడం అనేది మన వల్లనైతే కానే కాదండి. ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే ఆ వ్యక్తిని మనము తయారు చేసింది మనం కాదు, ఆ వ్యక్తి యొక్క నేచర్ని క్రియేట్ చేసింది మనం కాదు. మార్చగలిగిన అంత జ్ఞానము ఒక మనిషిలో అయితే ఖచ్చితంగా లేనే లేదండి, ఉండనే ఉండదు. ఓకేనా? సో ఎప్పుడైతే మనము నేను మార్చుకోవాలి, నా మాటల ద్వారా, ప్రేమ ద్వారా, ఏం చేసైనా మార్చుకోవాలి అని అనేటువంటి ఒక డెసిషన్ కదండి, ఆ డెసిషన్ నుంచి సపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ మనిషి మీద మనము అప్పటి వరకు మార్చుకోవడానికి మనం ప్రయోగించిన ప్రయోగాలన్నిటినీ ఒక పాజిటివ్ వేలో మనం ప్రయోగిస్తే తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఎట్లా ఉంటుందని అంటే మొత్తం ఆపోజిట్ అయిపోతాం మనమే కదా. సో అప్పటి వరకు తల్లిదండ్రుల దగ్గర, స్కూల్లో, కాలేజ్లో ఎంతో మంచి ఒబీడియంట్గా అనిపించుకున్న మన యొక్క వ్యక్తిత్వము రెవల్యూషనరీగా మారిపోతుంది. ఎందుకంటే మన మైండ్లో మనం ఫిక్స్ అయిపోతాం కదా, నీకెంత ప్రేమ చూపించినా నీ మారలేవు అని అనేసి మనం డిసైడ్ అయిపోతాం కదండి. సో దాని నుంచి సపరేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? సో అది ఎక్కడి వరకు దారితీస్తుందని అంటే ఆఖరికి అది నాశనానికి దారితీస్తుంది. ఓకేనా? అది అవతల వ్యక్తి యొక్క నాశనాన్ని తీసుకురావచ్చు, లేకపోతే మనంతట మనము నాశనం చేసుకునే విధంగానైనా కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే అదంతా కూడా చేస్తున్నది అపవాది. నెగిటివ్ ఏదైనా జరుగుతుందంటే మనకు అపవాదే కదా మనకి ఒకటి మెయిన్. సో మనము దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు, అపవాదిని నమ్ముతున్నప్పుడు మన యొక్క నేచర్ని మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకున్నా కూడా మనంతట మనము కంట్రోల్ని తప్పిపోతూ ఉంటాం కదండి. సో ఇవాళ ఈ మెసేజ్ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఎవరు కూడా సొంతంగా నేను ఒక వ్యక్తిని మార్చుకోగలగాలి, నేను మార్చుకుంటాను అని అనేసి ఎవరు కూడా డిసైడ్ చేసుకోవద్దు. మెయిన్గా డెసిషన్ తీసుకోవద్దు. ఓకేనా? ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చడం అనేది మన వల్లనైతే కానే కాదండి. ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే ఆ వ్యక్తిని మనము తయారు చేసింది మనం కాదు, ఆ వ్యక్తి యొక్క నేచర్ని క్రియేట్ చేసింది మనం కాదు. మార్చగలిగిన అంత జ్ఞానము ఒక మనిషిలో అయితే ఖచ్చితంగా లేనే లేదండి, ఉండనే ఉండదు. ఓకేనా అండి? ఎందుకని చెప్తున్నానంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఒక కార్ని మనం కొంటాం చాలా డబ్బులు ఖర్చు పెట్టి కదండి. సో కార్ కొన్నప్పుడు ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్ ఇవన్నీ కూడా మనము బయటనే చేపిస్తూ ఉంటాం. ఆ సర్వీసింగ్లో మనం ఒక మంచి కొద్దిగా జ్ఞానం ఉన్న వాళ్ళము అయితే, మెయిన్గా మగవాళ్ళకైతే ఈజీగా గ్రాస్పింగ్ పవర్ వాటిల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఈజీగా పట్టేస్తారు. సో వాళ్ళు చేసేటప్పుడు మెకానిజం చేసేటప్పుడు గమనించి, ఓకే ఈ చిన్న ప్రాబ్లమే కదా నేను కూడా చేసేయగలను అని అనేసి ఇంటికి వచ్చి చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు, కార్లో రిపేర్స్ వచ్చినప్పుడు సొంతగానే చేసేస్తూ ఉంటారు కదండి. సో సాధ్యమైనంత వరకు చిన్న ప్రాబ్లమ్ని ఏదైనా వాళ్ళంతటా ఇంట్లోనే మనము చేసుకోగలిగిన జ్ఞానం ఉంది కదా అని అనేసి ఎక్విప్మెంట్స్ అవన్నీ తెచ్చుకొనైనా చేసేస్తాం, కార్ని సెట్ చేసుకోగలుగుతాం. కానీ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఒక పెద్ద మేజర్ ఇష్యూ ఏదైనా కార్లో వచ్చింది కొన్ని ఇయర్స్ తర్వాత అని అన్నప్పుడు అది మన వల్ల అవ్వని పని కదండి. సో ఖచ్చితంగా అప్పుడు మనము బయట మెకానిక్ దగ్గరికే తీసుకొని వెళ్తాం. అది కూడా సైకిల్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తామా, బైక్ మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్తామా, పర్టికులర్గా మనం కార్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి, బైక్ అయితే అంటే స్పెసిఫిక్గా ఏ పని ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకొని మంచి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కార్ని అప్పచెప్పేసేసి మనం వదిలేసేసి ఇంటికి వచ్చేస్తాం కదండి. తర్వాత పని ఏంటంటే మనం ఇంట్లో హాయిగా పడుకుంటాం. కానీ అక్కడ ఇచ్చిన రిపేర్ చేసే మెకానిక్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అంత ప్రశాంతత ఉండదు. ప్రాబ్లం ఎక్కడుందో చూసుకుంటారు, చేస్తారు. మొత్తానికి ఒక 1 డేలోనే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి ఫోన్ చేస్తే మనం వెళ్ళి మంచిగా తయారైన తర్వాత కార్ని మళ్ళీ మనం వెళ్ళి తీసుకొని హ్యాపీగా ఇంటికి తీసుకొస్తాం కదండి. సో అదే విధంగా మనం చేయవలసింది కూడా, ఒక వ్యక్తిలో ప్రాబ్లం ఎదురైనప్పుడు మనం డెసిషన్ ఒకవేళ తీసుకొని ఉన్నా, లేకపోతే ఒకవేళ నిరాశతోటి ఎవరైనా ఉంటే కనుక నేను ఎన్ని ట్రై చేస్తున్నాను అనుకుంటాం కదా. సో అదే మాదిరిగా కార్ ప్లేస్లోనే మనం ఏ వ్యక్తిని అయితే మనం మార్చలేకపోయామో ఆ వ్యక్తిని పెట్టి మనం డీల్ చేసుకుందాం. ఓకేనా? ఎలా అంటే, ఆ వ్యక్తిని తయారు చేసింది యేసయ్య, ఆ వ్యక్తిలో ఉన్న జీవము యేసయ్య, రక్తము, ఫ్లెష్ అన్నీ కూడా బోన్స్, విరిగిన ఎముకలను బలపరిచే దేవుడు. సో ఇటువంటి ఒక గొప్ప ఆయన దగ్గర, అసలు ఆ క్రియేట్ చేసిన దేవుడికి దగ్గర మనం ఆ వ్యక్తిని అప్పచెప్పేద్దాం. ఓకేనండి. సో దేవుడికి అప్పచెప్పేసి మనము ప్రశాంతంగా, నిమ్మలంగా, నిబ్బరంగా దేవుడికి ప్రార్థనల్లో మనం గడిపితే ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని దేవుడు ఆయన యొక్క ప్రేమ ద్వారా, ఆయన నేచర్ ద్వారా, ఆయన సమాధానం ద్వారా ఆ వ్యక్తిని మార్చగలుగుతారండి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా
లేనే లేదు కదండి. సమాధానం అదే కదా, లేనే లేదు కదా. సో మనకు అసాధ్యమైనది ఏదైతే ఉందో దాన్ని దేవుడి దగ్గర పెట్టడము అలవాటు చేసుకుందాము. ఆ వ్యక్తిని మనమైతే ఖచ్చితంగా మార్చలేమండి, ఎవరిని కూడా. ఒక మొక్క చనిపోయిన దాన్ని మనం బ్రతికించలేనప్పుడు ఒక చెడు వ్యక్తిని, లేకపోతే ఒక మనకి నచ్చని నేచర్ కలిగి ఉన్న ఒక వ్యక్తిని మనం మార్చాలనుకొని ప్రయాసపడి నిరుత్సాహపడి ఆఖరికి మనము డిప్రెషను లేనిపోని వాటిల్లోకి వెళ్ళక ముందే మన జ్ఞానాన్ని తెచ్చుకొని దేవుడి చేతులకు అప్పచెప్పేస్తే ఆయనే రిపేర్ చేసి మనకి మళ్ళీ ఇస్తారు. ఓకేనా. సో ఎందుకనంటే దేవుడికి చాలా ఇష్టం అండి. మనము మన వల్ల అవ్వదు యేసయ్యా అని అనేసేసి దేవుడి చేతులకు కంప్లీట్గా ఇక మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఇలా నడిపించు, లేకపోతే అలా బుద్ధి చెప్పు అని మన సొంత ప్రయోగాలు ప్రయోగించకుండా, దేవుడికే ఐడియాలు మనం ఇవ్వకుండా ఆయన చేతుల్లో విడిచిపెట్టేసేసి మనం గనక ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆయన యుద్ధం చేస్తారు కదా. ఆయన యుద్ధం చేసి విజయాన్ని ఎవరికి ఇస్తారు? మనకే ఇస్తారు కదండి. సో ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీగా అనిపించుకోవడానికి, ఒక మంచి హ్యాపీ మనుషులుగా మనం నిలబడడానికి, సమాధానము ఉంటుంది వీళ్ళ ఇంటిలో అని మనం అనిపించుకోవడానికి అన్ని విధాలుగా దేవుడు మనకి సహాయం చేస్తారు. ఓకేనండి. సో కొన్ని వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి. నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడిదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమేన్. సో ఆ లాస్ట్ వచనంగా మనం చదువుకున్నాం కదా, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. సో మనము ఎక్కువ ఫ్యామిలీస్లోనే ఆలోచించాలి, ప్రయత్నాలు చేయాలి, భారంగా ఉండాలి. అంతేకాని మనము వాటి మీదే దృష్టి ఉంచి కేవలం వాటి గురించి ఆలోచించుకుంటూ కృంగిపోవడం దేవుడి యొక్క ఇష్టం కాదండి. సరేనా. సో మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తారు. ఓకేనా. చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రాలు. నా ప్రభా, ఇంతటి వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో నిలబెట్టిన దేవానికి వందనాలు ప్రభా. ఇక మీదట కూడా తండ్రి ప్రభా, నీకు సాక్షులుగా నాయన నీ మార్గంలో నడిచేటటువంటి కృపను, భాగ్యాన్ని, శక్తిని, ధైర్యాన్ని నీవే మాకందరికీ దయచేయండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రతి సమస్యలో కూడా, ప్రతి అనారోగ్యంలో విషయంలో కూడా నా తండ్రి ప్రభా, ప్రతి ఇరుకులు, ఇబ్బందుల్లో కూడా తండ్రి ప్రభా, నీ వైపు మాత్రమే మేము చూస్తూ తండ్రి ప్రభా, నీ మీద అనుకునేటటువంటి జీవించేటటువంటి భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. అటువంటి నాయనా తండ్రి విధానాన్ని మాకందరికీ నీవే నేర్పించండి నాయన ప్రభా. నీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ వీడియో నాయనా తండ్రి ఎవరైతే చూస్తున్నారో ప్రభా, వారిలో ఉన్న ప్రతి లోటుపాట్లను సరిచేసి తండ్రి నీకు విశ్వాసులుగా నిలబెట్టి వాడుకోండి తండ్రి ప్రభా. నాయనా తండ్రి నీ వచ్చే అక్కడ పర్యంతం కూడా ప్రభా నీకు సాక్షులుగా నిలబడేటటువంటి నాయనా తండ్రి భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి నా తండ్రి. నాయనా ప్రభా, ఆ ఫైనాన్షియల్ ఎరుకులు, ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చదువుతున్న ప్రభా ప్రతి బిడ్డను కూడా నీవు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే టెన్షన్స్లో ఉన్నాయినా తండ్రి, నైనా ఊబిలో ఉన్నటువంటి సందర్భాలలో ఉన్నారో ప్రభా, వారందరికీ నైనా తండ్రి నీ యొక్క చేతి నుంచి ప్రభా, నీ దీవెనలో ఆశీర్వాదాలు కురుమరించి ప్రభా, వారికి నైనా తండ్రి ప్రతి విధమైన శక్తిని దయచేసి తండ్రి ప్రభా, ప్రతి విషయంలో కూడా నీవే సహాయం చేసి నిలబడు ప్రభా. అన్ని విషయాల నుంచి వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఇంటి చుట్టూ ప్రభా అగ్ని కంచె నాటి తండ్రి ప్రభా, నేను ప్రభా వారి శోధనలన్నిటి నుంచి నానా తండ్రి జయాన్ని దయచేసే ప్రభా, వారికి నోటి నిండా మంచి నవ్వుని, సంతోషకరమైన వాతావరణాన్ని నీవే దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ చదవబడని వాక్యాన్ని ప్రభా నీవే దీవించి ఆశీర్వదించమని, ప్రతి హృదయంలో కూడా నాటబడి ఫలించబడే విధంగా నీవే నీ కృపను, సహాయాన్ని దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అండి. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బీ హ్యాపీ.